సో దాస్ శ్రీనివాసులు గారు ఏంటి అసలు అంటే ఇంత ఒక 315కేమో హడావుడిగా ఎవరికి వాళ్ళు ప్రకటనలు చేశారు డీజీఎం. ఇప్పుడు ఇది సిడిఎస్ ఆర్ క్యాబినెట్ హ్యాస్ టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్ క్యాబినెట్ హ్యాస్ టు టేక్ కాల్. క్యాబినెట్కి ఆయన బ్రీఫ్ చేయాలి ముందర. క్యాబినెట్ కన్నా బ్రీఫ్ చేసే ముందు ప్రధానమంత్రి గారి దగ్గరికి త్రివిధ దళాధిపతులు వెళ్ళటం ప్రోటోకాల్. ఏం లేవు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకోవటం. జనాలు ఎట్లా కనిపిస్తున్నారంటే ఎలాంటి ప్రచారం అమెరికన్ మీడియా చేస్తుంది చూశారు కదా. మనం ఏదో భయపడిపోయి అప్రోచ్ అవ్వడంతో ట్రంప్ గారు మనకు అభయస్థం ఇచ్చేసి యాజ్ ఇఫ్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఏదో ఏం పర్లేదు నేనున్నాను, నేను వాళ్ళతో మాడతానని చెప్పేసి ఆయన మాట్లాడటం, వాళ్ళేమో ఫోన్లు చేయటం, ఈయన కూడా ఆయన ఫోన్ ఎప్పుడు వస్తుందని ఈయన ఎదురు చూసి టక్కన ఓకే అనేసేయటం. తర్వాత ఏమో మినిస్ట్రీ గారి ప్రకటన, మళ్ళీ అదే మినిస్ట్రీ గారు రాత్రి వచ్చి కాల్పున్న ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘించారని చెప్పడం. ఏంటి డ్రామాటిక్గా జరిగిన ఈ డెవలప్మెంట్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సో ఇన్ మై ఒపీనియన్ ఇండియా has played its cards very well, having made our point known to them, the enemy country, as well as the world countries. Our agreeing for ceasefire, I thought it's a prudent decision. Who took that decision, I'm not so going into the details. But one thing is, we agreed for ceasefire with an advantage for India. See, entire the Sindoor operation, it was conducted so well, no inconsistency at any level, whether it is administrative or political or people at large, including the opposition. But India has given room for speculations, which is not supposed to be done. No, the very word you have used, speculation, always in a warlike situation, it's bound to be there. But one thing we should agree, that the central leadership has definitely acted in a manner required to safeguard the country's interests. Sir, but there are unanswered questions, many unanswered questions. ఏంటి ఏ అంగీకారానికి వచ్చి ఈ కాల్పుల విరమణ ఒప్పందం మీద పరస్పరం వాళ్ళు ఫోన్లో మాట్లాడేసుకొని డెసిషన్ తీసుకున్నారు? ఒకటి. రెండోది, ఉగ్రవాద క్యాంపుల్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తామన్న హామీ పాకిస్తాన్ నుంచి ఏమన్నా వచ్చిందా? మూడు,